సూపర్ స్టార్ కృష్ణ నట జీవితం, ఆయన జీవిత విశేషాలు మనం సమగ్రంగా చెప్పుకుంటూ వస్తున్నాం. చాలామంది కృష్ణ సినిమాలు అనగానే కామెడీ సినిమాలు, క్రైమ్ సినిమాలు, సోషల్ మూవీసు ఇలాంటివన్నీ చెప్పుకుంటారు కానీ, సామాజిక ఇతివృత్తం ఉన్నటువంటి సినిమాలు, హార్ట్ టచింగ్ మూవీసు, ఆర్ట్ మూవీసు ఇవి గుర్తుకొస్తాయో రావో నాకు తెలియదు కానీ, అలాంటివి గనక గుర్తుకొస్తే అందులో నెంబర్ 1 అగ్రగామి సినిమా 'సాక్షి'. ఆయన 1967 సంవత్సరంలో బాపు, రమణలు ఇద్దరూ తీసినటువంటి ఈ సినిమాలో ఆ అదృష్టం కలిసొచ్చింది. ఇప్పుడు అందరూ సామెత ఒకటి చెప్తుంటారు. పిల్లిని గనక తీసుకెళ్ళి గదిలో పెట్టి గనక కొడితే అది పులవుతుంది అని చెప్పి. ఈ సినిమా కూడా అచ్చు అలాంటి కథే, అలాంటి తలంపే మనకు గుర్తుకొస్తుంది. ఒక అమాయకుడు ఊరికి నమ్మి సాక్ష్యం చెప్పి తర్వాత ఆ విలన్ గనక బయటకు వచ్చి జగ్గారావు నటించారనుకోండి ఈ సినిమాలో, ప్రాణాలు తీయడానికి గనక వస్తుంటే ఒకళ్ళు కూడా కాపాడటానికి ముందుకు రారు. తను కాపాడుకునేటువంటి ప్రయత్నంలో అతను చేసేటువంటి సాహసమే అతన్ని ఆ ఊరిలో ఒక హీరోగా నిలబెడుతుంది. ఇది చెప్పడానికి చాలా చిన్నదిగా అనిపిస్తుంది కానీ హృదయానికి చాలా హత్తుకునేలా ఉంటుంది. ఇది లో బడ్జెట్లో బాపు, రమణులు చాలా సాహసోపేతంగా ఆ రోజుల్లో తీశారు. గ్రామీణ నేపథ్యం. అలాగే ఈ మేకప్ చీఫ్ మాధవరావు గారు ఈ సినిమాతోనే మరి 'సాక్షి' సినిమా మొట్టమొదటి సినిమా అనుకోవచ్చు. కృష్ణతో కలిసి ఈయన రంగప్రవేశం చేశారు మేకప్ చీఫ్గా. అంటే వీళ్ళిద్దరూ కలిసి పనిచేసినటువంటి తొలి సినిమా అనమాట. అంటే మొట్టమొదటి సినిమాలు ఆయన చేయలేదు. అలాగని వీళ్ళ దగ్గర పరిచయం లేదని కాదు. నువ్వేనా ప్రజానాట్య మండలిలో ఈ మేకప్ చీఫ్ మాధవరావు గారు పనిచేసేవారు. పనిచేసినప్పుడు చైర్మన్ అని చెప్పి నాటకం కృష్ణ వేస్తూ ఉన్నప్పుడు ఆ చైర్మన్ నాటకంలో కూడా కృష్ణకి మేకప్ ఆయన వేసేవారు. వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఉంది. కాకపోతే సినిమాలో పనిచేయడం మాత్రం అదే మొదటిసారి. మళ్ళీ వీళ్ళు మధ్యలో గ్యాప్ వచ్చింది. 'అసాధ్యుడు' అనేటువంటి సినిమా నుంచి కూడా కృష్ణ కబురు పంపించారు. నాకు రెగ్యులర్గా మీరు పనిచేయాలి అని చెప్పేసి. అంటే మొట్టమొదట మాధవరావు గారు జనరల్గా ఏంటంటే ఆ రోజుల్లో ఏ సినిమాకి ఆ సినిమా ఒప్పుకొని వెళ్ళిపోతూ ఉండేవారు. ఒక ఆర్టిస్ట్ దగ్గర పర్మనెంట్గా ఉండేవారు కాదు. ఆయన ఆలోచించి చివరికి ఆయనతోనే కలిసి ప్రయాణం చేశారు. ఇందులో గొప్పతనం ఏంటంటే ఇందులో ఆర్టిస్టులు ఎవరికి కూడా మీకు మేకప్ న్యాచురల్ మేకప్. ఈ మేకప్ మీకు ఎలా ఉంటుందంటే చాలా సహజంగా సహజమైనటువంటి విగ్గు లేకుండా కూడా ఇందులో కృష్ణ నటించడం జరిగింది. ఈ మేకప్ అనేది ఎలా వేయాలి, ఏమిటి అనేది విజయవాడలో ఒక ప్రదర్శన జరిగినప్పుడు మాధవరావు గారు ఇక్కడ అటెండ్ అయ్యి అసలు మన మేకప్ ఎలా ఉండాలి, బ్లాక్ అండ్ వైట్ సినిమాలకి ఎలా వేయాలి, దీని మీద ఒక సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చి ఆ రోజుల్లో ఆకట్టుకోవడం జరిగింది. నిజమైన మేకప్ ఆ రోజుల్లో ఎలా ఉంటుంది అనేది మీకు ఈ సినిమాలో కనపడుతుంది. ఇందులో జగ్గారావుకి ఆయిల్ మేకప్ వేస్తారు. ఆయిల్ మేకప్ మీరు చూస్తే జగ్గారావు మొహం కొంచెం జిడ్డుగా ఉండి అతన్ని ఒక భయంకరమైన విలనిజంలో చూపించడంలో కూడా ఇది మీకు తోడ్పడుతుంది. కాబట్టి సహజంగా సన్నివేశాల చిత్రీకరణ, సహజంగా ఉండేటువంటి లొకేషన్సు, సహజంగా ఉండేటువంటి కథ, మన వాతావరణం, మన నేటివిటీ ఇది ఆ రోజుల్లో ప్రజల్ని ఆకట్టుకుంది. రష్యాలోని తాష్కెంట్లో కూడా ఈ సినిమా ప్రదర్శితమైనప్పుడు చాలామంది ఈ సినిమాని అందరూ కూడా అభినందించడం జరిగింది. అలాగే విజయనిర్మల, కృష్ణ ఇద్దరు కూడా పులిదిండి ఈ పరిసర ప్రాంతాల్లో అవుట్డోర్ షూటింగ్కి వీళ్ళు వచ్చారు. వీళ్ళతో పాటు విజయలలిత కూడా ఉన్నారు. విజయలలితతో పాటు విజయశాంతి కూడా ఉందని మనం చెప్పుకున్నాం. చిన్నపిల్ల వీళ్ళతో ఆడుకుంటూ ఉండేది. ఇలా వీళ్ళు కలిసి అవుట్డోర్లో తిరిగినప్పుడు అక్కడ ఒకే ఒక థియేటర్ ఉండేది. అది కూడా ఏంటంటే చాలా అసలు ప్రిమెచ్యూర్ థియేటర్ అనమాట. పైన టాప్లెస్ అనమాట. ఏదో ఆ చిన్న చిన్న సౌకర్యాలతో ఉండే థియేటరు. అక్కడికి కృష్ణ, విజయనిర్మల వెళ్ళి సినిమాలు కూడా చూస్తుండేవాళ్ళు. చూస్తున్నప్పుడు ఒక ముసలావిడ వచ్చి మీరిద్దరూ ఏనా అన్నా చెల్లెలా అని చెప్పి అడిగారట. అడిగితే కృష్ణకి కోపం వచ్చిందిట. కోపం వచ్చినప్పుడు విజయనిర్మల కూడా గమనించారు. అప్పుడే ఆవిడ మనసులో అర్థమైంది ఏంటంటే
కృష్ణ తను అభిమానిస్తున్నానని, అలాగే ఆవిడ కూడా కృష్ణని అభిమానించడం మొదలుపెట్టారు. వాళ్ళ తొలి ప్రేమ చిగురించింది కూడా 'సాక్షి' సినిమాలోనే. అది దినదిన ప్రవర్ధమానమై 1969లో తిరుపతిలో మ్యారేజ్ చేసుకునేంత వరకు కూడా వెళ్ళింది. ఇందులో ఈ చిత్రంలోనే ఒక సన్నివేశం ఉంది. పులిదిండిలో మీసాల కృష్ణుడు ఒక విగ్రహం ఉంది. అది మన మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏకైక మీసాలు ఉన్నటువంటి కృష్ణుడి విగ్రహం అది. అక్కడ కళ్యాణం జరిగినప్పుడు వీళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిగినప్పుడు రాజబాబు చమత్కరించారట. ఇక్కడ గనక పెళ్లి గనక జరిగితే మీకు నిజ జీవితంలో కూడా పెళ్లి జరుగుతుంది అని చెప్పేసి. అప్పుడు అందరూ కూడా మనసులో అనుకున్నారట ఇది నిజమేనా అని. నిజమే జరిగింది. 1969లో వాళ్ళు నిజంగానే పెళ్లి చేసుకొని భార్యాభర్తలు అవటం జరిగింది. ఇలా 'సాక్షి' సినిమా కృష్ణని ఒక డిఫరెంట్ కోణంలో చూపించింది. ఆయన ఒక అమాయకుడిగా నటించగలడు, ఒక కౌబాయ్‌గా నటించగలడు, ఒక గూఢచారిగా నటించగలడు, ఓ పక్కన అపరాధ పరిశోధకుడిగా నటించగలడు 'అవే కళ్ళు' సినిమాలో లాగా. మరో పక్కన డిటెక్టివ్‌గా నటించగలడు, మరో పక్క జానపద హీరోగా నటించగలడు, మరో పక్క 'కురుక్షేత్రంలో' అర్జునుడిగా నటించగలడు, మరో పక్కన చూసుకుంటే మరి అసాధ్యుడి కింద కూడా నటించగలడు. ఇన్ని రకాల షేడ్స్ ఆయనలో ఉన్నాయి అని నిరూపించినటువంటి ఈ సినిమాలో ఒక గ్రామీణ నేపథ్యంలో ఒక అమాయకత్వంతో కూడినటువంటి పాత్రని అమోఘంగా పోషించి తన నటనా కౌశల్యాన్ని రష్యా ప్రజలకు కూడా రుచి చూపించినటువంటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. కాబట్టి ఈ 'సాక్షి' సినిమా మాత్రం ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే బాపు రమణలు వాళ్ళు దృశ్య కావ్యంలాగా చాలా తక్కువ బడ్జెట్‌తో అమోఘంగా తీసి అందరి మనసులో ఆకట్టుకునేలా చేసినటువంటి ఈ సినిమా అందరి మనసులో కూడా హత్తుకునేలా చేస్తుంది. కాబట్టి ఈ సినిమాని అందరూ చూడాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, మీకు కనుక ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు అందజేస్తూ, మీ అభినందనలు కూడా అందజేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవరద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.